మన్మోహన్ సింగ్ ఈ పేరు వినగానే ఎవ్వరికైనా ఆర్థికవేత్తగానే గుర్తుకొస్తారు. కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా అంశాలపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన జీవితంలో చాలా మలుపులున్నాయి, కానీ ఏనాడు తన గురించి తాను చెప్పుకోలేదు. ప్రపంచమంతా భారత్ను ఒడ్డున పడేశారని ప్రశంసించినా తాను చేసింది విధి నిర్వహణ మాత్రమేనని చెప్పగలిగే సింప్లిసిటీ మన్మోహన్ సొంతం. చాలా సాధారణంగా కనిపిస్తూనే అసాధారణ నిర్ణయాలు తీసుకున్న మన్మోహన్ చరిత్ర గతిని మార్చి కూడా అందుకు తగ్గ ప్రశంసలు పొందలేకపోయారు. కానీ విమర్శల వర్షం కురిసిన తరుణంలో కూడా చరిత్ర తనను తప్పకుండా గుర్తుంచుకుంటుందని చెప్పగలిగిన ధీశాలి మన్మోహన్ సింగ్. మన్మోహన్ వ్యక్తిగత వృత్తిగత జీవితాలు రెండూ ఆదర్శనీయమే. తన జీవితంలో ప్రతి పేజీని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్న అరుదైన వ్యక్తిత్వం గల దిగ్గజ నేత మన్మోహన్ సింగ్ పై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఢిల్లీలో ఓ బిజీ కూరగాయల మార్కెట్లో ఓ బక్కపలుచుటి సర్దార్జీ, ఆయన భార్య మారుతి 800 కారును జాగ్రత్తగా పార్క్ చేసి కూరగాయలు కొనుక్కుంటూ చేతి సంచిలో నింపుకుంటూ నడిచి వెళ్తుంటే ఈ దేశ ఆర్థిక మంత్రి ఇంత సామాన్యుడా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇది 1993లో జరిగిన సంఘటన. తక్కువ మాట్లాడటం, వ్యక్తిగత జీవితంలో సింపుల్గా ఉండడం, పబ్లిసిటీకి దూరంగా ఉండడం, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి అరుదైన ప్రత్యేక లక్షణాలున్న ఈ ఆర్థిక మేధావి ఆలోచనలు, ఆచరణ ఈ రోజుకి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసిన ఈ సర్దార్జీ ప్రణాళికలు 30 ఏళ్ల తర్వాత కూడా దేశం ప్రత్యక్షంగా చూస్తోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక సూత్రాలు నేర్చుకున్న మన్మోహన్ దేశంలో సామాన్యుడికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను మలిచారు. ఆయన ఏనాడు స్టాక్ మార్కెట్లో రూపాయి పెట్టుబడి పెట్టలేదు. స్టాక్ మార్కెట్ను ఆయన ఓ గ్యాంబ్లింగ్ గా భావించారు. దేశంలో సామాన్యుడు బలంగా విశ్వసించే ప్రిమిటివ్ ఎకానమీనే ఆయన బలంగా నమ్మారు. అందుకే తాను కష్టపడి సంపాదించిన రూపాయి బ్యాంక్ ఎఫ్డీల్లో, పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాల్లో దాచుకున్నారు. స్వతంత్ర భారతంలో ఈ రోజు వరకు పాలించిన ప్రధానుల్లో అత్యంత విద్యావంతులు మన్మోహన్ సింగే. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, సైలెన్స్ ప్రైమ్ మినిస్టర్ అని చాలా మంది ఆయన్ని వెక్కిరించిన యాక్సిడెంటల్ సైలెంటర్ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలే ఈ రోజుకి దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఆనాడు సాహసోపేతంగా సరళీకృత ఆర్థిక విధానాలు అవలంబించి ఎన్నో విమర్శలకు గురైనా కూడా పట్టుదలగా మొక్కవోని ధైర్యంతో నిలబడి ప్రపంచ దేశాలతో భారత్ను పోటీగా నిలబెట్టిన ఘనత అయింది కాదా? ఆర్థికవేత్తలంటే స్టాక్ మార్కెట్లు, భారీ పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు ఇవి మాత్రమే కాదు, సామాన్యుడి మనుగడ కోసం ఆలోచించాలి. కామన్ మినిమం ప్రోగ్రాం ఘనత మన్మోహన్ సింగ్ అని చాలా మందికి తెలియదు. ఏనాడు ప్రచారం కోసం పాకులాడకుండా తన నిర్ణయాలు, తన విధానాలు మాత్రమే ఈ జాతికి ప్రయోజనాలు చేకూరుస్తాయని నమ్మిన గొప్ప నాయకుడు మన్మోహన్. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనిని మౌనంగా కొనసాగిస్తూ ముందుకెళ్లిన మన్మోహన్ సింగ్ ని నేటి రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అని పిలవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయన మాటలు ఎక్కువగా వినిపించవు, కానీ ఆయన మౌనం తన పనిలోని గౌరవాన్ని పొందింది. అంతుబట్టని ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించిన కాలంలో ఆయన మౌనంపై ప్రత్యర్థులు చేసిన విమర్శలు ఎన్నో. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు. జవహర్ లాల్ నెహ్రూ అంతటి వ్యక్తే స్వయంగా పిలిచినా నేను పాఠాలు చెప్పుకుంటాను తప్ప రాజకీయాల్లోకి రానని చెప్పిన మన్మోహన్ అనూహ్యంగా భారత ప్రధానయ్యి 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించడంతో విజయవంతమైన నాయకుడిగా మారారు. స్వీయ ఉన్నతికి, స్వీయ ప్రచారం కోసమే మెరుగైన రాజకీయ వ్యూహంగా పరిగణన పొందుతున్న ఈ కాలంలో ఎటువంటి పటాటోపాలు లేని మన్మోహన్ సింగ్ పాతకాలం నాయకుల సత్సంప్రదాయాలకు ప్రతినిధిగా కనిపించడంలో వింతేం లేదు. జాతి శ్రేయస్సుకు మౌనంగా పనిచేసిన ఉదాత్త నాయకుడాయన. మన్మోహన్ మృదుభాషి, సొంత గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిండు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే వ్యక్తి. ఈ కారణంగానే ఎటువంటి అపోహలు, దురహంకారం, వ్యక్తి ఆరాధన, ఉన్మాదానికి లోను కాకుండా
అత్యున్నత స్థాయి అధికార పదవుల ఒత్తిళ్లను నిబ్బరంగా తట్టుకుంటూ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తించగలిగారు. తన రాజకీయ పరిమితులేమిటో ఆయనకు బాగా తెలుసు. ఆ పరిధిల్లోనే ఆయన పనిచేశారు. సదా జాతి నిర్మాణ లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చి వాటికి కట్టుబడ్డారు. అణు ఒప్పందం లాంటి అనివార్యమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు ఆదేశించడం కాకుండా చర్చలు, ఏకాభిప్రాయ సాధనతో తీసుకున్నారు. ఇక్కడ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటిదాకా ఎవ్వరి ఊహల్లో కూడా లేని ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాదు, ఆ పథకాన్ని సమర్థంగా అమలు చేసి చూపించారు మన్మోహన్. ఈ ఉపాధి హామీ పథకమే లేకపోతే కరోనా సమయంలో జనం కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. అంతేకాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలకడగా ఉందంటే దానికి ఉపాధి హామీ పథకం ఇచ్చిన వెన్నుదన్నే ప్రధాన కారణం. పని సంస్కృతిని పెంచడంలో కూడా ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించింది. అలా తనకు ప్రైవేటీకరణే కాదు, నిరుపేదల కష్టాలు తొలగించడమూ తెలుసునని మన్మోహన్ నిరూపించుకున్నారు. ఇక పౌరుల చేతికి పాశుపతాస్త్రంగా మారిన సమాచార హక్కు చట్టం కూడా మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే వచ్చింది. అప్పటిదాకా పారదర్శక పాలనని నేతలు చెప్పడమే కాని ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. కానీ మన్మోహన్ సమాచార హక్కు చట్టం తేవడంతో సర్కారులో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు సామాన్యులకు వచ్చింది. చివరికి సమాచార హక్కే చాలా కుంభకోణాలు వెలికి తీయడానికి పనికొచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటికీ సమాచార హక్కు ఉందనే స్పృహతోనే ప్రభుత్వాలు పౌరులకు భయపడాల్సిన పరిస్థితి. ఇలా ఒక్క చట్టంతోనే సామాన్యుణ్ణి పాలనపై పర్యవేక్షకుణ్ణి చేసిన ఘనత మన్మోహన్ సింగ్ సొంతం. ఇక మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చినా భారత్లో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. ఆ సమయంలో ఆర్థిక రథాన్ని మన్మోహన్ చాలా ఒడుపుగా నడిపారు. అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా సంకీర్ణ సర్కారు నిభాయించడం కూడా చిన్న విషయమేమీ కాదు. ఆ బాధ్యతను కూడా మన్మోహన్ సజావుగా నిర్వర్తించారు. తనను యాక్సిడెంటల్ ప్రధాని అనే మాట కూడా నిజం కాదన్న విషయం తన పాలనలో తీసుకున్న నిర్ణయాలే చెబుతాయన్నది మన్మోహన్ అచంచల విశ్వాసం. మాస్ ఇమేజ్ ఒక్కటే బలమైన ప్రధానిని చెప్పుకోవడానికి సంకేతమన్న విషయాన్ని కూడా మన్మోహన్ ఎప్పుడూ నమ్మలేదు. మన్మోహన్ తన జీవన ప్రస్థానంలో స్వీయ ప్రతిభను మాత్రమే నమ్ముకున్నారు. అంది వచ్చిన అవకాశాల్ని మాత్రమే ఉపయోగించుకొని దేశం మెచ్చేలా పనిచేశారు. అంతేకాని దేనికోసమో వెంపర్లాడడం, అందుకోసం పైరవీలు చేయడం మన్మోహన్కు పరిచయం లేని విద్య. ఆయన్ను పదవులే వెతుక్కుంటూ వచ్చాయి. ఆయనెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు. పలానా పదవి వస్తేనే దేశసేవ చేయగలమనే పడికట్టు మాటలు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ పదవిలో ఉన్నా తన పరిధి మేరకు దేశసేవ చేశారు. మన్మోహన్ ప్రధానిగా పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన సన్నిహితులు పంచుకుంటున్నారు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఏ అంశంపై ప్రశ్నలు అడిగినా అనర్గళంగా మాట్లాడేవారని చర్చించుకుంటున్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన దాదాపు 117 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారన్న సంగతి విమర్శకులే చెప్పాలి. మంచి రోజుల్లోనూ కష్టాలు చుట్టుముట్టిన రోజుల్లోనూ హుందాతనం కోల్పోకుండా మెలగడం ఎలా అన్నది మన్మోహన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రజా జీవిత ఒత్తిళ్లు తన స్థిత ప్రజ్ఞతను ప్రభావితం చేసేందుకు ఆయన ఎన్నడూ అనుమతించలేదు. విప్లవాత్మక కొత్త పుంతలు తొక్కిన భారత ఆర్థిక మంత్రి ఆయన. ప్రధానమంత్రిగా కీలక ఇండో అమెరికా అణు ఒప్పందానికి ఆయనే ప్రధాన కారకుడయ్యారు. అయితే ఇందుకు ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి ప్రచారాన్ని కోరుకోలేదు. అసలు ఆ ఆలోచనే వారికి లేదు. మన్మోహన్ తన వృత్తి జీవితంలో మొదట్నుంచి నమ్మలేని రీతిలో నిర్దిష్ట పని గంటలకు మించి ఎక్కువగా పనిచేసే లక్షణం అలవర్చుకున్న వ్యక్తి. జీవితంలో చాలా కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చినందున పని పట్ల అతి నిష్ఠ, స్వీయ క్రమశిక్షణను తన విధి నిర్వహణలో అంతర్భాగం చేసుకున్నారు మన్మోహన్. 1991లో మన్మోహన్ ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఓ తరం రూపుదిద్దుకున్నది. లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. జాతి పురోగతికి ఇంతగా దోహదం చేసినప్పటికీ మన్మోహన్ తన స్వతసిద్ధ స్వభావానికి అనుగుణంగా
ఈ పురోగతి తన వ్యక్తిగత ప్రయత్నం వల్ల కాకుండా సమిష్టి కృషి ద్వారా మాత్రమే సాధ్యమైందని వినమ్రంగా చెప్పేవారు. ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ దేశ ఆర్థిక మంత్రిగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా సంస్కరణలు అమలు చేశారు. దేశానికి సరికొత్త దశ దిశ చూపిన ప్రధానిగా రికార్డుల్లోకెక్కారు మన్మోహన్. ఆయన హయాంలోనే దేశ జీడీపీ విలువ $1 ట్రిలియన్ చేరుకుంది. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే 3 విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం దేశ దిశను మార్చేసింది. దేశాన్ని రక్షించడానికి ఆర్బీఐ దగ్గరున్న 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి చరిత్ర సృష్టించారు. నిజానికి 1991లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $1.2 బిలియన్ తగ్గాయి. ఈ నిల్వ కేవలం 3 వారాల దిగుమతులకే సరిపోతుంది. గల్ఫ్ యుద్ధం ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇది భారత్పై దిగుమతుల ఒత్తిడిని మరింత పెంచింది. భారత్ అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుంది. దానికోసం తిరిగి చెల్లించడానికి విదేశీ మారక ద్రవ్యం నిండుకున్నాయి. బంగారాన్ని తాకట్టు పెట్టడం అవమానకరమైన పరిస్థితిగా పరిగణించారు. ఈ నిర్ణయం ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో విమర్శలు ఎదుర్కొంది. ఇది కఠినమైన చర్య అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడింది. బంగారాన్ని తాకట్టు పెట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ 1991లో భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక సరళీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ప్రపంచ పెట్టుబడులు పోటీకి భారత మార్కెట్లు ద్వారాలు తెరిచాయి. లైసెన్స్ రాజ్ రద్దు చేశారు. విదేశీ కంపెనీలు భారత మార్కెట్లలోకి ప్రవేశించేందుకు అనుమతిచ్చారు. దిగుమతి ఎగుమతి నియామకాలు సరళీకృతం చేశారు. ఆ తరువాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా చూడడం ప్రారంభించింది. మన్మోహన్ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు ఇవ్వకముందే ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తగా నిరూపించుకున్నారు. అందుకే మన్మోహన్ ఘనతలకు చాలా త్వరగా గుర్తింపు లభించింది. ఆయన చర్యల్ని దేశం అర్థం చేసుకోకముందే ప్రపంచం ప్రశంసించేది. విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులున్న మన్మోహన్ బయట పల్లకీ మోతను, ఇంట్లో ఈగల మోతను సమానంగా తీసుకున్నారు. తనకిచ్చిన బాధ్యత నెరవేర్చడంలోనే సంతృప్తిని వెతుక్కున్నారు. తనను విమర్శించిన వారే తర్వాత పశ్చాత్తాపపడేలా చేశారు. మన్మోహన్ మృదు స్వభావైన పని విషయంలో గట్టి మనిషిని నిరూపించారు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న భారతదేశాన్ని గట్టెక్కించిన 1991 కేంద్ర బడ్జెట్ను ఓ ల్యాండ్ మార్క్ పద్దుగా పరిగణిస్తారు. దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే. వాస్తవానికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సొంత పార్టీ నుంచే మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా తానొక్కరే ఏటికి ఎదిరీది దేశాన్ని ఒడ్డున పడేశారు. లిబరలైజేషన్లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్వేచ్ఛగా మార్చారు. వ్యాపారాలకు అవసరమైన నియంత్రణను తొలగించారు. గ్లోబలైజేషన్లో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. బహుళజాతి కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతిచ్చారు. ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన పదవీ కాలం దేశ ఆర్థిక చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రపంచ ఏకీకరణకు వేదికైంది. మన్మోహన్ చేసిన పనుల గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం. కానీ 1991కి ముందు తర్వాత భారత్ను పరిశీలిస్తే ఈ విషయం తేలిగ్గా అర్థమవుతుంది. మన్మోహన్ తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ సామాన్యుల స్థోమత పెంచింది. వారి జీవన స్థితిగతులు మార్చేసింది. అసలు అప్పటిదాకా ఊహకందని విషయాలను సాకారం చేసింది. నేడు ప్రపంచమంతా భారతీయుల ప్రాబల్యం పెరిగిందంటే అది మన్మోహన్ సంస్కరణల పుణ్యమే. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్కు కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రోజు దేశంలో మల్టీనేషనల్ కంపెనీల హవా నడవడం, ఉద్యోగులు లక్షల్లో జీతాలు పుచ్చుకోవడానికి పునాది వేసిందే మన్మోహన్ సింగ్. పారిశ్రామిక రంగంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుని వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పేలా చేశాయి. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచారు. మరణం వరకు దేశ ఆర్థిక అభివృద్ధికి విశేష కృషి చేశారు. అసాధారణ ప్రతిభ ఉండి కూడా అత్యంత సరళమైన జీవితం గడపడం చాలా అరుదుగా జరిగే పని.
ఇలా మన్మోహన్ తన ప్రతిభతో పాటు వ్యక్తిత్వంలోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన హయాంలో కేబినెట్ సహచరులు స్కాముల్లో కూరుకుపోయినా మన్మోహన్ను వేలెత్తి చూపే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. మన్మోహన్ ఎప్పుడూ తాను ప్రధానిని అనే అథారిటీ చెలాయించలేదు. అలాగే బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోలేదు. రాజకీయ సంక్లిష్టతను సాకుగా చూపిన చరిత్ర లేదు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనకుండానే తన పనితీరుతో సహచరులు కూడా సిగ్గుపడేలే చేసిన ఘనత మన్మోహన్ సొంతం. మన్మోహన్కు అసాధారణ లక్షణాలు ఉండడం వల్లే ఆయన నాయకత్వాన్ని అందరూ అంగీకరించారు. మొదట్లో చిటపటలాడిన నేతలు కూడా తర్వాత ఆయన్ను గౌరవించారు. మన్మోహన్ మాటకు ప్రతిపక్షాలు కూడా విలువనిచ్చేవి. ఇలా అందరి మెప్పు పొందిన ప్రధానిగా మన్మోహన్ వ్యవహరించారు. ఎక్కడా దేశ గౌరవం తగ్గకుండా, తన గౌరవం తగ్గించుకోకుండా ఒడుపుగా పాలన చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన అత్యున్నత ఆర్థికవేత్తలతో చర్చించినా, అధికారులతో సమావేశమైనా, సామాన్యులతో మమేకమైనా అందరికీ సమాన గౌరవం ఇచ్చేవారు. ఈ లక్షణమే ఆయన్ను దిగ్గజ నేతగా నిలబెట్టింది. అసలు మన్మోహన్తో వ్యక్తిగత పరిచయం లేని వ్యక్తులు కూడా ఆయన్ను గౌరవిస్తారు. ఇక ప్రత్యక్ష పరిచయం ఉన్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. కేవలం తన అసాధారణ వ్యక్తిత్వంతోనే కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని పొందిన అరుదైన నేత మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తే కాదు, పలు పుస్తకాలను రచించారు. తొలి నుంచి ఆయనకు పుస్తకాలంటే ప్రేమ. ఖాళీగా కొంత సమయం దొరికితే చాలు పుస్తకాలు చదవడానికే ప్రాధాన్యమిచ్చేవారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్న కాలంలో ఆయన ముంబైలో తన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఫోర్ట్ ఏరియాలో ఉండే ప్రసిద్ధ పుస్తకాల స్ట్రాండ్ బుక్ స్టాల్కు భోజన విరామ సమయంలో నడిచి వెళ్లేవారు. కొత్తగా ఏమైనా పుస్తకాలు వచ్చాయా అని ఆరా తీసేవారు. నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఎక్కువగా మేనేజ్మెంట్, ఫైనాన్స్ పుస్తకాలు కొనేవారు. మృదువుగా మాట్లాడేవారు. మన్మోహన్ సింగ్ తన జీవితంలో ఎన్నో స్థానాల్లో విధులు నిర్వహించారు. లెక్చరర్ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారు. లెక్చరర్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక మంత్రి, గవర్నర్, ప్రధాని ఇలా ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. మన్మోహన్ సింగ్ అరుదైన ఘనతలు కూడా ఉన్నాయి. 1993లో ఆయన యూరో మనీ, ఆసియా మనీ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. ఇది ఆయన సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మన్మోహన్ చాలా దూరదృష్టితో సంస్కరణలు అమలు చేశారు. ఆయన 1991 బడ్జెట్ పైనే కాదు, ఆధార్ కార్డు తెచ్చినప్పుడు అంతే విమర్శలొచ్చాయి. కానీ అప్పుడు దూరదృష్టితో తెచ్చిన ఆధార్ కార్డే ఇప్పుడు డిజిటల్ ఇండియా ఉద్యమానికి కీలకంగా మారింది. ఇప్పుడు ఏ సర్కారొచ్చినా ఆధార్ దాటి ఆలోచించే పరిస్థితి లేదు. ఒక్క కార్డుతో దేశ గతినే మార్చేసిన మన్మోహన్ క్షేత్రస్థాయిలో చాలా సమస్యలకు ఆధార్తోనే మంగళం పాడారు. ఇప్పటి ఐటీ, టెలికాం విప్లవాలకు పునాది వేసింది మన్మోహన్ సింగ్ అనడంలో అతిశయోక్తేమీ లేదు. మన్మోహన్ నిరాడంబరతకే ప్రాధాన్యమిచ్చేవారు. ఏనాడు హంగులు, ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన సామాన్యంగానే ఉన్నారు. కార్పొరేటర్ అయితేనే ఆహార్యం మార్చే నేటి నేతలకు మన్మోహన్ కు చాలా తేడా ఉంది. ఏ సందర్భంలో ఎలా స్పందించాలో తెలుసుండడమే మన్మోహన్ ను వరుసగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా నిలబడేలా చేసింది. భిన్న పార్టీలు భిన్న అభిప్రాయాలను బేరీజు వేసుకుని అంతిమంగా ఆయన అందులో దేశహితం వెతికేవారు. మన్మోహన్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం. మన్మోహన్ ను సోనియా చాటు నేతగా విపక్షాలు ప్రొజెక్ట్ చేశాయి. కానీ ఆయన మాత్రం పాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మన్మోహన్ చేసిన పనేంటో ఆయన పదవి నుంచి దిగిపోయాకే దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. అప్పటిదాకా అనవసర ఆరోపణలు నమ్మి ఆయన్ను తక్కువ అంచనా వేశామని తర్వాత చాలా మంది ఓటర్లు బాధపడ్డారు. విమర్శల్ని, పొగడ్తల్ని సమానంగా తీసుకునే మన్మోహన్ తానే పదవి చేపట్టినా చిత్తశుద్ధిగా పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని తానెప్పుడూ పనిచేయలేదని, దేశం కోసం తానేం చెయ్యగలనన్న విషయాన్ని మనసులో పెట్టుకుని విధి నిర్వహణ చేశారనేది ఆయన చెప్పే మాట. మన్మోహన్ వ్యక్తిగతంగా చాలా నెమ్మది. ఎంత ఘనకార్యం చేసినా ఆయన మౌనంగానే ఉంటారు. చేసిన పని మాట్లాడాలి కానీ దాని గురించి మనం చెప్పుకోకూడదనేది మన్మోహన్ ఫిలాసఫీ. ఆయన ఏ రంగంలో ఉన్నా, ఏ పదవి చేపట్టినా ఈ విధానం మార్చుకోలేదు. ఎన్ని విమర్శలొచ్చినా దేశానికి మంచి జరుగుతుందనుకుంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. మన్మోహన్ సింగ్ జీవితం నుంచి ఎవరైనా స్ఫూర్తి పొందొచ్చు. అలా స్ఫూర్తినిచ్చే పేజీలు ఆయన జీవితం నిండా ఉన్నాయి. అంతెందుకు,
మన్మోహన్ కథలో ప్రతి పేజీ స్ఫూర్తినిచ్చేదే. విద్యార్థి దశ నుంచి ప్రధాన అయ్యేదాకా దిగిపోయాక కూడా మన్మోహన్ చాలా హుందాగా వ్యవహరించారు. ఎక్కడా ఇతరులతో వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోలేదు. ఇండియాలో ఉన్న అమెరికాకు వెళ్లిన భారత అభివృద్ధి, మెరుగైన భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. దేశం కష్టాల నుంచి గట్టెక్కి వృద్ధి బాట పట్టినప్పుడు అనుకున్నది చేయగలిగానని ఆత్మసంతృప్తి పొందారే తప్ప ఏదో ఘనకార్యం సాధించానని ఎప్పుడూ కాలరెగరేయలేదు. ఇంతటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న నేత రాజకీయాల్లోనూ దిగ్గజ నేతగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అందుకే మన్మోహన్ చాలా ప్రత్యేకం. సముద్రం నుంచి ఎన్ని నీళ్లు తోడినా అది ఎండిపోదు. అలాగే మన్మోహన్ వ్యక్తిత్వం నుంచి ఎన్ని లక్షణాలు తీసుకున్నా ఆయన వ్యక్తిత్వం మరింతగా ప్రకాశిస్తూనే ఉంటుంది. చరిత్రలో పెద్ద ఘనతలు సాధించిన వారెప్పుడూ తన గురించి తాను చెప్పుకోలేదు. వారు చేసిన పనిని చరిత్రే గౌరవించింది. కానీ తాము చరిత్రకెక్కుతామని, చరిత్ర తమకు మంచి స్థానమిస్తుందని ఎవ్వరూ బతికుండగా చెప్పిన దాఖలాలేవు. కానీ తనకు చరిత్రలో తప్పకుండా మంచి స్థానం ఉంటుందని మన్మోహన్ చెప్పడములో ఆయనలో అచంచల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.